ఏం చేస్తున్నారు? ఏంటి ఇప్పుడు ఎలక్షన్లు వచ్చేసినాయి కదా, సో ఏంటి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డా, చంద్రబాబు? ఏంటి మీ అభిప్రాయం ఏంటి? మేము ఫస్ట్ నుంచి టీడీపీ అండి. ఆ, మేము టీడీపీకే మొగ్గు చూపుతాం. ఎందుకు టీడీపీ అంటే అంత అభిమానం మీకు? మాకు ఎన్టీ రామారావు గారు ఆ, పార్టీ పెట్టిన కానీ మేము దానికే ఉన్నాం, మేము దానిలోనే ఉంటాం. ఆ. ఏం చేశారు మీకు తెలుగుదేశం? వాళ్ళు ఏమి చేసినా ఎక్కర్లేదండి. ఆయన మా నాన్నగారి కాడి నుంచి మా తాతల కాడి నుంచి మాకు ఆయన అంటే అభిమానం. ఆ, మేము ఆయనతోనే ఉంటాం. ఆ. అది సో మొదటి నుంచి ఉన్న అభిమానంతో తెలుగుదేశం వైపు ఉన్నారంటారు. సరే, మనం రియాలిటీలోకి వెళ్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? పరిస్థితుల విషయం అయితే ఈ ప్రభుత్వంలో మరీ దారుణం ఉంది. ఎందుకని? ఏముంది పిచ్చి ముందు ఉమ్, అది తాగి ఎంతమంది చచ్చిపోతున్నారు. ఉమ్, వాళ్ళ వల్ల ఎంతమంది ఆడపిల్లలు అన్ని డబ్బులు ఇస్తున్నారు. ఉమ్, ఏ అది అమ్మఒడి అన్నావు, అంతకుముందు అమ్మఒడి లేదుగా, ఉమ్, ఉందా? అప్పుడు బతకలేదు జనం, పిల్లల్ని చదివించుకోలేదా? చదివించుకున్నారు కదా. ఉమ్. ఇప్పుడు నా పిల్లల్ని పోషించుకున్నా నేను పని చేసుకోవాలి. అవును. నేను ఎట్టా పని చేసుకుని నా పిల్లల్ని పోషించుకోవాలని నాకు తెలుసు. అయ్యేదో గవర్నమెంట్ ముఖ్యమంత్రి డబ్బులు ఇస్తాడని నేను పిల్లల్ని కనలేదు కదా. ఇంకొకటి, నా పిల్లల భవిష్యత్తు ఆయన చూస్తాడని నాకు నమ్మకం పెట్టా. నా పిల్లల భవిష్యత్తు నేను చూసుకోవాలి. అందుకని నేను పని చేసుకోవాలి. పని చేసుకుంటే ఆ వచ్చే డబ్బులతో నా పిల్లల్ని ఎట్టా చదివించుకోవాలి, నా భార్యను ఎట్ట బతికించుకోవాలి, నేను ఎట్టా బతకాలని నాకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆయన మీద ఆధారం లేదు కదా. నువ్వు ఏదో పెట్టావు, మందు రేటు పెంచావు, ఎక్కడ చూసినా గంజాయి. ఇంతంత పిల్లలు 13-14 సంవత్సరాల పిల్లలు గంజాయి తాగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? మొన్న ఒక అతను అక్కడ పడి చచ్చిపోయాడు. ఇప్పుడు అతని పిల్లలు, తల్లిదండ్రులు, కొన్ని పెళ్లి కాలేదనుకుని తల్లిదండ్రులు ఉంటారు, అతని మీద ఆధారపడిన కుటుంబం ఉంటుంది. చిన్న పిల్లలు, చదువుకునే పిల్లలు కూడా నాశనం అయిపోతారు. అంటే ఇప్పుడు ముందు కానీ గంజాయి కానీ ప్రభుత్వం తాగమని వీటికి అలవాటు పడమని ఏ ప్రభుత్వం చెప్పదు కదా. చెప్పలేదండి. అది ఇప్పుడు ఫస్ట్ నుంచి ఉంది. అకస్మాత్తుగా ఇప్పుడు 100 రూపాయలు దాన్ని 300 రూపాయలు చేస్తే మరి వాళ్ళు ఎట్టా బతకాలి? కష్టపడేవాడు తాగుతాడు, ఎవడ అలవాటు ఆడుకుంటుంది. నువ్వేంటి అలవాటు అని ప్రశ్నించాక ఎవరికీ లేదు. అవును, వాస్తవం. ఇప్పుడు గవర్నమెంట్ కనుక ముచ్చేదే దాని మీద రైల్వే మీద తప్పితే వేరే దాని మీద రాదు. అవును కదా. మరి అట్లాంటప్పుడు మరి ఇప్పుడు ఎంతమంది ప్రజలు ఉన్నారు? నువ్వు 18 ఏళ్ళు ఇస్తున్నావు, అమ్మఒడి ఇస్తున్నావు, ఈ రకంగా రేట్లు పెంచేసి అన్ని రేట్లు పెరిగిపోవడమే. కరెంటు బిల్లు మేము 300 కట్టేవాళ్ళం, ఇప్పుడు 2000 రూపాయలు కడుతున్నాం. బొగ్గు రేట్ అంట, మీకు బిల్లు చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేనున్నాను, కొత్తిమీర వేస్తున్నాను, పుదీనా వేస్తున్నాను, ఉప్పు వేస్తున్నాను, పప్పు వేస్తున్నాను, అన్నీ వేసి తయారు చేసి అక్కడ పెట్టి ఇది 5 రూపాయలు అంట. తోటకూరకు ఒక 5 రూపాయలు, పుదీనాకు ఒక 5 రూపాయలు, పప్పుకు ఒక 20 రూపాయలు, ఉల్లిపాయలకు ఒక 2 రూపాయలు, ఇది 50 రూపాయలు అంటే అది కరెక్ట్ కాదుగా. ఇదేంటని ప్రశ్నిస్తే వాళ్ళని అడగమంటాడా? ఎవరిని అడగాలి చెప్పండి? ఎవరిని అడుగుతాం? అంటే మరి ప్రభుత్వం పేదవాడు మా ప్రభుత్వంలోనే బాగున్నారు, చంద్రబాబు ప్రభుత్వంలో పెత్తందారులే బాగుపడ్డారు తప్పితే పేదవాడు మరింత పేదవాడు అయ్యారు అని చెప్తున్నారు. ఎవరైనా అదే మాట చెప్తారండి. రాజకీయ నాయకులు ఏంటి, వాళ్ళ లబ్ధి చూసిన తర్వాత కింద వాళ్ళు చూస్తారు అంతే తప్ప. ఇప్పుడు నేనున్నాను, నేను కనీసం ఎమ్మెల్యే దగ్గరికి కూడా నేను వెళ్ళలేని పరిస్థితి. ఆయనకాడ తెలుస్తుంది పేదవాడు బాగుపడ్డాడని. చెప్పండి, నన్ను రానిస్తారా ఆయన దగ్గరికి? నలుగురు 4 పక్కల బాడీ గార్డులు, గన్మెన్లు, పోలీసులు, కనీసం మా మొర ప్రెసిడెంట్లే పట్టించుకోరు. ఊళ్ళో ఉన్న ప్రెసిడెంట్ల నెంబర్లు ఆయన దాకా ఎక్కడ వెళ్తాం మేము? మరి ఆయన బాగున్నారు అని అంటే మరి దానికి అర్థం ఏంటి? దారుణం. మా నాన్నగారు చచ్చిపోతే సంవత్సరంన్నరకి ఇచ్చారు పెన్షన్, వితంతు పెన్షన్ మా అమ్మగారికి. మా అమ్మగారు 1985లో వార్డు నెంబర్గా చేసింది. అప్పుడు ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం. ఇప్పుడు అది మా ఊరి సచివాలయంలో పేరు ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏ వార్డు నెంబర్లు చేశారండి. దాన్ని కడుపులో పెట్టుకుని ఇప్పుడు వరకు పెన్షన్ రాకుండా చేశారు. నేను కలెక్టర్కి ఫిర్యాదు చేశాను. అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే ఎంఆర్ఓ దగ్గర నుంచి విఆర్ఓ దగ్గరికి వచ్చి ఇప్పుడు ఇచ్చారు మాకు పెన్షన్. పోయిన నెల 2 నెలల నుంచి వస్తుంది. ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, మొత్తం వాలంటీర్లే చేస్తున్నారని చెప్తున్నారు కదా. మరి వాళ్ళని అడగాల. మేమేం చెబుతాం, మేము తిరగంత లేదు. ప్రెసిడెంట్కి చెప్పాము, నెంబర్లకి చెప్పాము, వాలంటీర్లకి చెప్పాము, అందరికీ చెప్పాము. ఈ ప్రభుత్వంలో కూడా తిరుగుడే. ఆ వాలంటీర్లకి తెలియదు అసలు ఏం చేయాలి. ఏంటంటే మాకు తెలియదు, వాళ్ళని అడగండి. ఎవరిని అడగాలి? ప్రెసిడెంట్ని అడిగితే వాలంటీర్కి చెప్పండి. మరి ఇంత ఇది పెట్టుకుని మళ్ళీ 175కి 175 నాకే వస్తాయని ఎట్లా? 170 ఏంటండి, 200 వస్తాయి ఈసారి. ఈ 200 వస్తే ఈ లుంగిలో బట్టలు కట్టుకొని నేను వాళ్ళు బీహార్ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు కదా, నేను బీహార్ వెళ్ళి పని చేసుకుంటా.
వాళ్ళకి పనులు లేవు, మీరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? ఏం చేస్తాం మరి, ఎక్కడ సార్ బతకాలిగా. అది పరిస్థితి ఆ రకంగా ఉంటుంది. మీ పెనమలూరు నియోజకవర్గం పరిస్థితి ఏంటంటారు మరి? కర్నూలు నియోజకవర్గం పరిస్థితి అంటారండి, మొన్నదాకా శారద గారు చేశాడు, ఆయనకు అభిమానం ఉంది, ఓట్లు వేశారు, ఆయన గెలిపించారు, ఆయన వరకు బాగానే చేశాడు, పర్లేదు. ఇప్పుడు టీడీపీకి వస్తే ఇంతకుముందు బోడే ప్రసాద్ గారు 5 సంవత్సరాలు చేసిన సీనియారిటీ ఉంది. ఆయన రాజకీయం అన్న తర్వాత ఎవరికి తప్పు జరగకుండా ఉండవు. ఆయన ఏదో తప్పు చేశాడు, ఆ తర్వాత ఆయన్ని ఓడించారు జనం, ఆ తర్వాత ఆయన తప్పు ఆయన తెలుసుకున్నాడు. నేను ఇది చేశాను కాబట్టే నన్ను జనాలు ఇష్టపడలేదు అనుకున్నాడు, తిరిగాడు, మళ్ళీ పోటీ చేస్తున్నాడు. ఆయన తప్పు తెలుసుకొని జనాలు కొద్దిగా ఆయన్ని చూసి వేశారనుకోండి, మళ్ళీ ఆయన వస్తే ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు. అంటే ఇప్పుడు జోగి రమేష్ని ఇక్కడ తీసుకొచ్చి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు, ఇక్కడేమో బోడే ప్రసాద్కి కన్ఫర్మ్ చేశారు టికెట్. ఎట్లా ఉంటుంది అసలు వీళ్ళిద్దరి మధ్య పోటీ? జోగి రమేష్ గారికి ఇక్కడ అనుభవం లేదు, ఇక్కడ తెలియదు ఏం చేయాలి, ఏం చేస్తాడు ఆయన. ఇప్పుడు కళ్ళు లేనివాడికి ఇక్కడ గొయ్యి ఉందా అంటే గొయ్యి ఉందా అనుకుని పక్కకి వెళ్తాడు, చూడలేడు కాబట్టి. ఆయన పరిస్థితి అంతే, ఎవరో చెప్తారు, చెప్పిన మాటలు అంటాడు, టీవీ పెడితే వీళ్ళకి ఏమవ్వబాక అంటాడు, వాళ్ళు ఎవరు, ఇంతే జరిగేది. అంటే మరి చంద్రబాబు నుంచో పెట్టినా నేనే గెలుస్తానని చెప్పి అన్నంత పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా. స్టేట్మెంట్లు ఇస్తున్నాడంటే వాళ్ళ మీద ఉన్న అభిమానం అటువంటిది, అభిమానంతో నేను అంట కదా అది. సో ఫైనల్గా అయితే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం పైన మీ నియోజకవర్గం కూడా వస్తుందంటారా? వస్తుందనే మా నమ్మకం, వస్తేనే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. సో మీ షాప్ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ మనోభావాలు కూడా ఇంచుమించు అలాగే ఉన్నాయా, లేదంటే వైసీపీ పథకాలు ఇస్తుంది కాబట్టి? లేదండి, ఈ పథకాల వల్ల ఏ ఉపయోగం లేదండి. అందరి వాళ్ళకి అందుతీయండి, అందరి వాళ్ళకి లేదు. ఇప్పుడు నేను చెప్పాలా, మా అమ్మగారి పెన్షన్, వితంతు పెన్షన్, వితంతు పెన్షన్కి కరెంటు మీటర్లు అంటారు, అవి అంటారు, ఏదో ఒకటి చెప్తారు. వితంతు పెన్షన్ దేనికంటే ఇచ్చేది, భర్త చచ్చిపోయినది భార్యకి ఆసరా, అంతే కదా. దానికి సంబంధం ఏంటి అడిగితే మాకు తెలియదు అంటారు. ఎవరికి చెప్పాలి, ఎవరికి చెప్పాలి చెప్పండి. పరిస్థితి అట్లా ఉంది, దారుణం. అసలు ముందు అట్లాంటి పిల్లలు పాడైపోతున్నారు. స్కూల్ దగ్గరికి వెళ్ళండి, మీకు చెప్తారు. ఇక్కడ ఊరికేవర స్కూల్లో గంజాయి, మందు, సిగరెట్లు, స్కూల్లో అదేం చెప్పారు, నాడు నేడు చూస్తే తెలిసిపోద్ది మీకు అక్కడ. నాడు ఎట్ట ఉంది, నేడు ఎట్ట ఉందో తెలిసిపోద్ది మీకు అక్కడ. కనీసం ఆ టీచర్లు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. మొన్న నేను స్టడీ అవర్ పెడుతున్నారంటే 15 రోజులు నాకు వాటి నుంచి టిఫిన్ పంపించాను నేను. పిల్లలకు శుభ్రంగా చదువు చెప్పండి అని, ఎందుకంటే 10th క్లాస్, నా పిల్లడు 10th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు నా పిల్లలు లాంటి వాళ్ళే కదండి అందరూ, వాళ్ళు చదువుకొని శుభ్రంగా ఉద్యోగాలు కల్పిస్తానికి కూడా ఛాన్స్ లేదు కదండి. ఏ కంపెనీలు అయ్యి మనకి అభివృద్ధి ఏది, ఈ రోడ్లు తీస్తే ఎవడన్నా వస్తాడు కంపెనీ వాడు. నా పిల్లడు నేను చదివిస్తున్నా, రేపు ఎక్కడ ఇప్పుడు పక్క తెలంగాణ రాష్ట్రం పంపిస్తే ఉద్యోగం ఇస్తారు వాళ్ళు. అసలు కేసీఆర్ గారు ఉన్నప్పుడే పొమ్మన్నాడు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి, చదివి చేంజ్ చేసుకోవాలి. నా వాటిలో కప్పులు కడిగించుకొని నేను డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకొని ఆడి భవిష్యత్తు బాగా లేకపోతే నాతో పాటు కప్పులు కడిగినా. అంటే మీలో అందరూ ఎందుకు ఆలోచించట్లే, పథకాలు ఇస్తున్నారు, జనాలు ఆలోచించట్లేదండి, జనాలు ఆలోచించట్లేదు. ఇంకా చాలా మంది ఆ ముసుగులోనే ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి, సాయంత్రానికి వాళ్ళు ఎమ్మడి తిరిగితే పలావు క్వార్టర్ సీసా ఇస్తారు, దాంతో సరిపోద్ది అనుకుంటున్నారు. అట్లాగే ఆ మందు దాకా చచ్చిపోతున్నారు. పక్కన ఉన్న వెనకమాల ఉన్న ఆడపిల్లలు, తల్లిదండ్రులు అన్యాయం అయిపోతున్నారు. రియాలిటీలోకి ఎప్పుడు వస్తారు మరి వీళ్ళంతా? కాలం నిర్ణయించాలి. మీరు ఇక్కడ నుంచండి, ఇప్పుడు 5 నిమిషాల్లో నేను తెప్పిస్తాను ముందు. ఈజీ అండి, అబ్బో కొట్లో ఉల్లిపాయలు కొనుక్కున్నంత ఈజీ. అసలు మీకు మామూలుగా తెలిసిపోతా ఉంటది, మీకు ఇది చెప్పవసరలా. టీ కొట్లు టీ అయినా ఈ సెంటర్లో దొరకదు, ఈ టైం అయితే ఈ సెంటర్లో మందు దొరికిద్ది.